హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బకాయిలు చెల్లించుకుంటే చెల్లించని పరిస్థితులలో రేపటి నుండి అనగా ఈ సేవలు బంద్. ప్రభుత్వానికి నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేసింది. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వానికి మరో 3 రోజులు సమయం ఇస్తున్నాము. ఆరోగా ఆరోగ్య సేవలు కూడా నిలిపివేస్తాము. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్వర్కింగ్ ఆసుపత్రిలో అల్టిమేటం అయితే ఈ విధంగా జారీ చేశాయండి. విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని వందల కోట్ల బకాయిలు అయితే రావాల్సి ఉందండి. సో అవన్నీ కూడా పెండింగ్లో ఉంచిన నేపథ్యంలో ఈ విధంగా బకాయిలు కనుక చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు మొత్తం నిలిపివేస్తామని అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఈ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు మరోసారి నోటీసులు ఇచ్చాయి. మరో 3 రోజుల్లో ఏదైతే పెండింగ్ బకాయిలను అవన్నీ చెల్లించని పక్షంలో చెల్లించకపోతే సో ఈ విధంగా 1400 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం అండి. సో ముందు 4వ తేదీ చివరి తేదీగా ఇచ్చి ఉన్నారు. సో ఈరోజు మళ్ళీ ఒక 3 రోజులు పెంచుతూ 8వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. సో అట్లా చెల్లించని పక్షంలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా నిలిపివేయబడతాయి అని అయితే హెచ్చరిక జారీ చేశారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.